హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఒక 10 మందికి సరిపోయేట్లు 1 కేజీ లేదా 1.5 కేజీ రైస్ తీసుకొని, అలానే దానికి సమానంగా చికెన్ 1.5 కేజీ చికెన్ తీసుకొని చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ బిర్యానీ చేసుకుందాం. దానికోసం 1.5 కేజీ చికెన్ ఇలా తీసుకోవాలండి. ఆ తర్వాత గరం మసాలా, నిమ్మకాయ చెక్కలు, అలానే ఉప్పు, పసుపు, కారం, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నూనె, పెరుగు ఇవన్నీ కూడా మనకు కావాల్సి ఉంటుంది. చికెన్ అనేది మీరు నైటే మ్యారినేట్ చేసుకోగలిగితే బాగుంటుంది, లేదంటే ఒక 3 గంటలైనా మ్యారినేట్ చేసుకుంటే చాలా టెండర్గా ఉంటుందండి. ఆ చికెన్లోకి మనం ముందుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీడియం సైజ్ కొట్టించుకొని, మరీ పెద్దగా ఉండకూడదు, అలానే మరీ చిన్నగా ఉండకుండా మీడియం కొట్టిన చికెన్ ముక్కల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం అండి. నేను మీకు నా రుచికి తగ్గట్టు యాడ్ చేసుకున్నాను. కావాలని మీరు కారం, ఉప్పు మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, నిమ్మకాయ రసం అండి. నేనైతే ఒక 2 చిన్న నిమ్మకాయలు తీసుకున్నాను, అందుకనే పిండుతున్నాను అనమాట. మీరు ఒకవేళ పెద్ద సైజు నిమ్మకాయ కనుక తీసుకున్నట్లయితే ఒకటి సరిపోతుందండి. పులుపు కూడా మీరు చూసుకోండి, మరీ ఎక్కువైనా అంత బాగోదు. ఈ నిమ్మకాయ రసం మెయిన్గా ఎందుకంటే చికెన్ టెండర్గా జ్యూసీగా ఉండటం కోసం. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్ ఈ విధంగా మసాజ్ చేస్తూ మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం పట్టించడం వల్ల చికెన్ లోపలి వరకు అన్ని రకాల ఫ్లేవర్స్ వెళ్ళి చికెన్ చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుందండి. లేదంటే రబ్బర్లా ఉంటుంది, అంత బాగోదనమాట. చికెన్లోకి ఉప్పు కారం కూడా వెళ్ళదు, పైన పడుతుంది. ఇలా చేయడం వల్ల లోపలికి వరకు పట్టి చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ చీలికలండి. ఒకవేళ ఇలా మీకు నచ్చకపోతే పచ్చిమిర్చి పేస్ట్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు వేయించుకున్నటువంటి ఆయిల్ అండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంట్లో వేయించుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ బాగుంటాయి అనమాట, ఫ్రెష్గా అప్పటికప్పుడు. ఇది ఎలా చేయాలనే రెసిపీ నేను పోస్ట్ చేశాను, ఒకసారి కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మసాజ్ చేస్తూ పట్టియాలన్నమాట. బిర్యానీకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయగానే సూపర్ ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ ఫ్లేవర్. ఆ తర్వాత పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ 2 కలిపి మిక్స్ చేస్తూ ఉంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను 1.5 కేజీ చికెన్కి ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి, కొంచెం మంచి గ్రేవీ ఉంటుంది. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పెరుగు కూడా వేసుకొని బాగా మసాజ్ చేసి పట్టించాలండి. ఇలా పట్టించి మొత్తం క్లోజ్ చేసి నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఒకవేళ టైం లేకపోతే 3 అవర్స్ అన్న పెట్టుకోండి. ఆ తర్వాత నీళ్ళల్లోకి హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, అలానే ఒక నిమ్మకాయ చెక్క, నూనె, ఉప్పు ఎలా ఉండాలంటే అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలని. తర్వాత దాని ఉప్పు ఎలా ఉండాలంటే సముద్రం నీళ్ళలాగా ఉండాలన్నమాట. అలా ఉంటే రైస్ పర్ఫెక్ట్గా రైస్కి ఉప్పు ఫ్లేవర్ పడుతుంది అనమాట. ఈ విధంగా మూత పెట్టి నీళ్ళని బాగా తెరలకాగిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకొని, మనం వేసుకున్న నిమ్మకాయ చెక్క తీసేసి రైస్ని ఒకసారి కలుపుకొని 70% వరకు ఉడికించుకోవాలండి. చూడండి, రైస్ ఈ విధంగా ఉడికినప్పుడు ఒకసారి తీసుకొని చూస్తే రైస్ ఆల్మోస్ట్ ఉడుకుంటుంది, ఎక్కడో పలుకుంటుంది అనమాట. ఆ సమయంలో రైస్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసుకుని చికెన్ తీసి బయట పెట్టాం ఫ్రిడ్జ్లోంచి. మరొకసారి బాగా కలుపుకొని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకున్నామో ఆ గిన్నెలో ఈ విధంగా చికెన్ని పరుచుకోవాలన్నమాట. అడుగుని ఈ విధంగా పరుచుకున్న తర్వాత మిగిలినటువంటి గ్రేవీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకొని, దీనిపై నుంచి మనం బియ్యం వడగట్టగా వచ్చినటువంటి నీళ్ళు ఏదైతే ఉంటే ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసుకోవాలండి. ఇలా పోసుకోవడం వల్ల చికెన్ మాడిపోదు, చికెన్ జ్యూసీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం పైనుంచి మనం వడగట్టుకున్నటువంటి రైస్, దానిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనం పైనుంచి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోవడం వల్ల రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఆ తర్వాత దమ్ బయటికి పోకుండా నేనైతే ఇస్రాకులతో కవర్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకపోతే అరిటాకైనా వేసుకోండి, లేదంటే టిష్యూస్ ఉంటాయి కదండి, ఆ టిష్యూస్ వేసి పైన కొంచెం నీళ్ళు చిలకరించి దమ్ బయటికి పోదనమాట. పైన మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి హై ఫ్లేమ్లో ఈ లోపల మనం ఏదైతే పెట్టామో దానిలోంచి ఆవిరి బయటికి రావాలండి. చూడండి, ఈ విధంగా ఆవిరి బయటకు వచ్చేంత వరకు ఉంచిన తర్వాత సిమ్లో పెట్టి మన ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత వదిలేయండి. ఒక 10 నిమిషాల పాటు స్టవ్ కట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఇల్లంతా కూడా పరిమళం వెదజల్లుతుంది అనమాట. బిర్యానీ పరిమళం అంత అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా విస్తరాకులు తీస్తే ఆహాహా ఎంత బాగుందో చూడండి. ఆ రైస్ చూడండి, పలుకులు అసలు ఎలా ఉందంటే పలుకులు పొడిలాడుతూ ఎంతో బాగా వచ్చిందన్నమాట. ఆ గ్రేవీ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా నేను మొత్తం రైస్కి గ్రేవీ పట్టించేస్తాను. ఈ విధంగా చేయటం వల్ల ప్రతి మెతుకు కూడా ఆ యొక్క బిర్యానీ పరిమళం బట్టి చాలా బాగుంటుంది. పీస్ కూడా చాలా బాగా ఉడికిందని. నచ్చితే మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతే సంగతులు చిత్తగించవలను.